దర్శించుమయ్యా. మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాం. మీరందరూ ప్రభు యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు బలపరిచే వాక్యము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు సమయం గురించి ప్రత్యేకమైన విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన యాకోబు కూడా మరి ఈ సమయం గురించి ఆయన తెలియజేస్తున్న మాటలు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రండిని చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారి కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యములో ప్రసంగి గ్రంథకర్త తెలియజేస్తున్న మాటలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాటుకు, రాళ్లను పారవేయుటకును, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుటకు, కౌగిలించుకుంటా మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకును, పారవేయుటకును, చింపుటకును, కుట్టుటకును, మౌనంగా ఉండుటకును, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పట్టుటకు, ప్రతిదానికి సమయం ఉందని ప్రసంగి గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. సమయం చాలా విలువైనది. గడిచిన సమయాన్ని మనం తీసుకొని రాలేము. కనుక మనం ప్రతి నిమిషాన్ని కూడా జాగ్రత్తగా వినియోగించుకోవలసిన అవసరం ఉన్నది. సమయము దేవునిచే ఇవ్వబడిన ఒక అమూల్యమైన బహుమానం. ఆ బహుమానమునకు మనము సొంతదారులము కాము. కానీ దాని విషయమై రానున్న ఒక దినాన మనమందరం కూడా దేవునికి లెక్క చెప్పవలసిన వారముగా ఉన్నాం. సమయము మన సొంత కాదు, కానీ దానికి మనము కేవలము నిర్వాహకులు మాత్రమే. నేటి మన ధ్యాన వచనములోని అజ్ఞానులు, జ్ఞానులు అనే మాటలు లోతైన భావాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ లోకములో మనం జీవించే విధానాలు 2 అన్నట్లుగా అవి మనకు తెలుపుతున్నాయి. ఈ లోకంలో మనము అజ్ఞానుల వలెనైనా జీవించవచ్చు, లేక జ్ఞానుల వలనైనా జీవించవచ్చు అని అవి మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. మొట్టమొదటిగా సమయమును జ్ఞానయుక్తముగా ఉపయోగించటం ఎలా అనే విషయాన్ని మనము ధ్యానిద్దాం. ఈ లోకములో మన దినములు మనవి కావు, అవి దేవునివి. ఈ వాస్తవాన్ని గుర్తించిన వారు తమ జీవన విధానాన్ని గురించి జాగ్రత్త వహిస్తారు. వారు తమ జీవితంలో దేవుని చిత్తమేంటో తెలుసుకొని దానికి అనుగుణముగా తమ ప్రణాళికలను, కార్యకలాపములను రూపొందించుకుంటారు. దినదినము వారు దేవునితోటి సన్నిహిత సహవాసములో కొనసాగుతూ ఆయన నడిపింపును కోరుకున్నప్పుడు ఆయన వారి ఆత్మీయ నేత్రాలను తెరుస్తాడు.
వారు సరైన మార్గంలో నడిచేందుకు ఆయన వారికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అయితే అజ్ఞానుల పరిస్థితి అందుకు వేరుగా ఉంటుంది. తమ జీవన విధానానికి వారు అంతగా ప్రాముఖ్యతను ఇవ్వరు. వారి జీవితాలు ప్రణాళికాబద్ధముగా ఉండవు, కానీ గాలికి అటు ఇటు కొట్టుకొని పోయే పొట్టులాగా ఉంటాయి. వారి జీవితాలకు గమ్యమంటూ ఉండదు. తాము ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తారో వారికే తెలియదు. వారి జీవితాలు సోమర్తనముగాను బద్ధకంగాను ఉంటాయి. తమ జీవితాల్లో దేవుని ఉద్దేశం ఏంటో వారికి తెలియదు. ఫలితముగా వారు ఐహిక సుఖభోగముల కోసము తాపత్రయపడుతూ తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటారు. వారి జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండవు సరికదా, వారికి కూడా అవి ఉపయోగకరంగా ఉండవు. ఇక కొందరైతే ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని, ఏదో పొందాలని విరామం లేకుండా యంత్రాల్లా పనిచేస్తూ జీవిస్తుంటారు. తాము సమయాన్ని సద్వినియోగం చేస్తున్నామని వారు అనుకుంటారు, కానీ వాస్తవానికి వారు తమ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఎందుకంటే వారు దేవుని చిత్తానుసారంగా జీవించడం లేదు కాబట్టి, నిత్య జీవము కొరకు వారు సిద్ధపడటం లేదు కాబట్టి, ఈ జీవితం తర్వాత వారికి నిత్య జీవము లేదు కాబట్టి, నీవు సమయాన్ని సద్వినియోగం చేయాలని ఆశిస్తున్నావా? అలాగైతే నీ జీవితంలో ప్రతి దినాన్ని నీవు ప్రభువుతో ప్రారంభించు. ఆయన చిత్తానికి విధేయత చూపిస్తూ జీవించు. ఆయన నడిపింపును కోరుకుంటూ ఆయన ఉద్దేశానుసారముగా జీవించు. నిజంగా మనమందరం కూడా సమయం విషయంలో శ్రద్ధ కలిగి ప్రభు కొరకు మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ అంత్య దినాలు అపాయకరమైన దినాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. భక్తులు మరి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతగానో దీవించబడ్డట్లుగా దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవుడు మనకిచ్చిన సమయాన్ని చక్కగా వాడుకుందాం, ప్రభుని గణపరుద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. దినములు చెడ్డవే కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి అనే మాటలు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మా ఆయుష్ను నీవిచ్చిందే ప్రభువా. అయా, నీ యొక్క కృపను బట్టి మమ్మల్ని బ్రతికిస్తున్నారు. అయా, మీరే ప్రభువా అయా మమ్మల్ని బ్రతికిస్తున్నారు. నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మాకు ఇచ్చిన సమయాన్ని మేము చక్కగా జాగ్రత్తగా వాడుకొని నిన్ను మహిమపరచడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. వాక్యం వింటున్న ప్రతి సహోదరిని సహోదరుడు వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని దీవించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. వారందరూ ప్రభువా నీ కొరకు జీవించడానికి మీరు సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. నిజంగా ప్రభువా, నీ నామములో పరిచయం చేస్తున్న సేవకులను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. నీ నామం ఎరిగిన ప్రతి విశ్వాసిని దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా దేశాన్ని మీరు కరుణించండి. మా దేశ ప్రజలను కనికరించి రక్షించండి, కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మణిపూర్ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఆ రాష్ట్రంలో ప్రభువా అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అన్నీ కూడా అయా మారటానికి, ప్రజలకు మేలుకరంగా ఆ పరిస్థితులు మారటానికి సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది సేవకులు, విశ్వాసులు మరి ప్రభువా ఎంతగానో దుఃఖాన్ని, బాధను కలిగి ఉన్నారు. వారిని బలపరచండి, ధైర్యపరచండి, వారి క్షేమం దయచేయండి అయ్యా. నీకు వందనాలు. మరి వారి పక్షాలను మీరే మరి ముఖ్యంగా కార్యాలు జరిగించండి అయ్యా. నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం. మా జీవితంలో ప్రభువా మాకు ఇచ్చిన సమయాన్ని నీ కొరకు వాడి యోగ్యంగా బ్రతకడానికి సహాయం చేయమని, మా ప్రార్థన అంగీకరించమని, మా ప్రభు మా రక్షకుడైన
యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం పరలోకమందున్న తండ్రి. ఆమేన్.